మీరు ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మీ పట్ల బలమైన గొప్ప కార్యం జరిగిస్తాడు. ఈ యొక్క మాటలు వింటున్న కొంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతో కాలం నుండి దేవుని యొద్ద నుండి జవాబు కోసం ఎదురు చూస్తున్నావు. దేవుని యొద్ద నుండి జవాబు రావడం లేదని బాధపడుతున్నావు. అయితే నేను చెప్పిన ప్రకారముగా మీరు చేయండి. నేను దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా చెప్తున్నాను. కావున మీరు తప్పకుండా చేయండి. తప్పకుండా ఉపవాసం ఉండి ఒక 3 రోజులు వీలు చూసుకొని ఉదయం నుండి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి ఏమి తినకుండా తర్వాత రాత్రి పనుకునే ముందు కొంచెం తినండి. అలాగా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. లేదు అంటే పూర్తిగా కంప్లీట్గా ఏమీ తినకుండా నీళ్ళు మాత్రం తీసుకుంటూ 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఎందుకు నేను చెప్తున్నాను అంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన ప్రకారముగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అది ఏంటి అనగా మరి మార్కు సువార్తలో మనం చూసుకున్నట్లయితే 9వ అధ్యాయము 29వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే చూడండి, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ప్రార్థన వలననే అనే దగ్గర ఫుట్ నోట్ ఏమనుంది చూడండి. ఇక్కడ ఉపవాసం వలనే అని కూర్చబడి ఉన్నది. అనేక ప్రాచీన ప్రతులలో ఉపవాసం వలననే అని కూర్చబడి ఉన్నది. ఉపవాసం వలన అంటే ఏంటి అంటే ఉపవాస ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. కొన్ని నీ జీవితంలో నుండి వదిలిపోవాలంటే ఉపవాస ప్రార్థన వలన మాత్రమే అవి జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా అనారోగ్యం ఉంది, లేకపోతే ఏదైనా నిరుద్యోగ సమస్య ఉంది, లేకపోతే ఏమైనా గొడవలు జరుగుతున్నాయి, లేకపోతే నీ జీవితంలో ఎంతో దీర్ఘకాలం నుండి పోరాడుతున్నావు. కొన్ని పోరాటాల్లో విజయం కలగాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవుని యొద్ద నుండి కొన్ని వరాలను, ఫలాలను, కార్యాలను, అద్భుతాలను పొందుకోవాలంటే అవి కేవలం ఉపవాస ప్రార్థన వలననే నువ్వు పొందుకోగలుగుతావు. అలాగే దేవుని యొక్క దర్శనాలను, పరిశుద్ధాత్మ శక్తిని, దేవుని యొక్క నడిపింపును పొందుకోవాలన్నా పరిశుద్ధాత్మ ద్వారా ఉపవాస ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేను మీకు తెలియపరుస్తాను. సో మీ జీవితంలో చాలా విషయాలకి పరిష్కారాన్ని మీరు పొందుకుంటారు. దయచేసి మీరు వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. అలాగే కామెంట్స్లో ఆమెన్ అని టైప్ చేయండి. కామెంట్స్లో ఆమెన్ అని టైప్ చేయండి. హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ ఇవ్వండి. లాస్ట్లో మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. సో రాబోయే రోజుల్లో ఒక 3 రోజులు వీలు చూసుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు, రాత్రి వరకు ఉండడానికి ప్రయత్నం చేయండి. లేదా ఫుల్ టైం 3 రోజులు ఏం తినకుండా ఉండండి. అయితే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన ప్రకారముగా ప్రార్థన వలనే కానీ, అంటే ఉపవాస ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. సో కొన్ని నీ జీవితంలో జరగాలి, నీ జీవితంలో కొన్ని జరగాలి, కొన్ని నిన్ను వదిలిపోవాలి అంటే కొన్ని చీకటి శక్తులు, కొన్ని దయ్యాలు, చేతబడి, చిల్లంగి, మాంత్రిక శక్తులు, దురాత్మ శక్తులు, అపవాది, సాతాను, వాడి క్రియలు, వాడి ఛాయలను యొద్ద నుండి వదిలిపోవాలి అంటే ఖచ్చితముగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే నీ జీవితంలో నుండి అవి నిన్ను వదిలిపోతాయి. నువ్వు స్వతంత్రురాలుగా ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్, మీరేం చేస్తారు అంటే ఒక పెన్ను పేపర్ తీసుకోండి. మీకు అవసరమైన వాటిని, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం, సంతానం కావాలంటే సంతానం, ఒక ఇల్లు కావాలంటే ఇల్లు, లేకపోతే అప్పులు పోవాలంటే అప్పులు, అలాగా వివాహం జరగాలంటే వివాహం జరగాలని, లేకపోతే దేవుని సేవ ఘనంగా జరగాలంటే ఘనంగా జరగాలని, అలాగనే ఏదైనా మీటింగ్స్ పెట్టాలనుకున్నప్పుడు కూడా, దేవుని యొద్ద నుండి వరాలు పొందుకోవాలనుకున్నప్పుడు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం చాలా ఉత్తమమైనది. సో మామూలుగా ప్రార్థన చేయడం వేరు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వేరు. దేవునికి మీరు ఆకలితో ఉండడం ఇష్టం ఉండదు. నాకు కొడుకున్నాడు, నా కొడుకుకి ఒక పూట లేకపోతే సాయంత్రం దాకా ఏం తినకపోతే నా కాళ్ళు చేతులు ఆడవు. లేకపోతే మీ కుమారుడు ఉన్నా, మీ కుమార్తె ఉన్నా, ఉదయం నుండి సాయంత్రం దాకా ఆ బిడ్డలు ఏం తినకపోతే కాళ్ళు చేతులు ఆడవు, మనసంతా దిగులుగా ఉంటుంది. అసలు మైండ్ పని చేయకోకుండా చాలా డిస్టర్బ్ అవుతారు. ఒక రోజంతా ఏం తినకపోతే చాలా కష్టంగా ఉంటుంది. 2 రోజులు 3 రోజులు మీ బిడ్డలు ఆహారం తినకుండా మానేసి అలాగా ఉంటే మీరు తల్లిదండ్రులుగా ఎంత బాధపడతారు అంటే
అంత బాధపడతారు. మీరు కూడా తినడం మానేస్తారు. తినమని ఎంత బ్రతిమలాడతారు. వాళ్ళు ఏదైనా అడిగితే ఖచ్చితంగా చేస్తారు. సో దేవుడు కూడా అదే విధానంలో అదేంటి అనేది ఒక ఉపమానాన్ని, ఒక జరిగిన విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుండి మనము ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 32వ వచనం నుండి నేను చదివి వినిపిస్తున్నాను. చూడండి. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినములు నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారి మార్గంలో మూర్చపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహంను తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడి నుండి వచ్చినని ఆయనతో అనిరి. యేసు, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా, వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనసమూహంకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు తన జనసమూహంకు వడ్డించిరి. వారందరూ తిరిగి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తిన్నవారు 4,000 మంది పురుషులు. మనం ఇక్కడ గమనించినట్లయితే తన శిష్యులను చూచి యేసు ప్రభువారు 3 దినాల నుండి సుమారుగా కొన్ని వేల మంది, అంటే 4,000+ పీపుల్స్ యేసు ప్రభు వారి చెప్తున్న ఉపన్యాసాలు వింటూ, ఆయన చెప్తున్న మాటలు వింటూ, ఆయన చేస్తున్న అద్భుతాలను చూస్తూ పరవశం పొందుకొని 3 రోజుల నుండి సరిగ్గా ఏమీ తినకోకుండా ఆయన దగ్గరే ఉన్నారు. రాత్రు పగళ్ళు కూడా యేసు ప్రభు వారి దగ్గరే ఉన్నారు. వాళ్ళు తినడానికి ఏమీ లేదు. అయితే వాళ్ళు ఇంటికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. అయితే చాలా దూరం వెళ్ళాలి. అరణ్యం నుండి వాళ్ళు చాలా ఊర్లకి, వాళ్ళ గ్రామాలకి, వాళ్ళ పట్టణాలకి వెళ్ళాలి అంటే చాలా రోజులు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలా ప్రయాణం చేసేటప్పుడు చిన్నబిడ్డలు, పాలిచ్చే బాలింతలు, అలాగనే చాలామంది ఉన్నారు కనుక వాళ్ళ మధ్యలో మూర్చపోతారేమో. చూడండి, దేవుడికి ఎంత కనికరమో అంటే వాళ్ళు నడవడానికి వాళ్ళకి శక్తి లేదు. వాళ్ళు ఉపవాసంతోనే పంపివేయడానికి నాకు మనసు లేదు. ఆయన మనసు అంగీకరించట్లా. చూడండి, దేవుడికి నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ మూర్చపోతావేమో, ఎక్కడ కళ్ళు తిరిగి కింద పడిపోతావేమో అని దేవుడు ఖచ్చితంగా నీ మీద కన్సర్న్ చూపిస్తాడు, నీ మీద కనికరపడతాడు. 3 దినాలు దేవుని యొద్ద ఉండు, దేవుడు నీ మీద కనికరపడతాడు. ఖచ్చితంగా ఉపవాసంతో ఉన్నప్పుడు అలాగా ఉపవాసంతోనే ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఆయన ఏం చేశాడంటే అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ కడుపు నిండా ఆహారాన్ని పెట్టడానికి 7 రొట్టెలను పట్టుకొని, కొన్ని చిన్న చేపలను పట్టుకొని ఆశీర్వదించి శిష్యులకు ఇచ్చినప్పుడు, జనసమూహాలు వడ్డించినప్పుడు వాళ్ళు తిని తృప్తి పొందిన మీదట 7 గంపల నిండా ఎత్తారు. అంతా మిగిలిపోయింది. స్త్రీలు పిల్లలు గాక తినిన వారు 4,000 మంది. స్త్రీలను పిల్లలను కూడా లెక్క పెడితే కొన్ని వేల మంది, 4,000 మంది కంటే సుమారుగా ఎక్కువే ఉంటారు. 8,000 మంది నుండి 10,000 మంది దాకుంటారు. అంత పెద్ద జనసమూహమునకు దేవుడు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలను ఆశీర్వదించి గొప్పగా వాళ్ళందరినీ దేవుడు తృప్తిపరిచాడు. వాళ్ళందరికీ కడుపు నిండా భోజనాన్ని పెట్టాడు. అలాగే మార్గంలో వెళ్ళేటప్పుడు కూడా పార్సిల్ కూడా తీసుకొని వెళ్ళారు. ఆశీర్వదింపబడిన రొట్టెలను, ఆశీర్వదింపబడిన చేపలను, యేసు ప్రభు వారి స్వయాన అద్భుతం చేసిన దీవెనకరమైన రొట్టెలను, చేపలను తినుకుంటూ ఆశీర్వాదపు రొట్టెలను, దీవెనలు పొందుకున్నారు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా దేవుడు ఇలాగే గొప్ప కార్యం చేస్తాడు. 5,000 మంది, 4,000 మందికి మించి దేవుడు ఆహారాన్ని అందరికి పెట్టాడు అంటే, వాళ్ళందరినీ దేవుడు తృప్తిపరిచాడంటే, అక్కడ కడుపు కాల్చుకొని ఉపవాసం ఉన్న వాళ్ళని ఎవ్వరిని దేవుడు వదిలిపెట్టలేదు. అందరికీ దేవుడు సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చాడు. అందరినీ దేవుడు తృప్తిపరిచాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ 3 రోజులు దేవుని యొద్ద ఉండు. నీవు ఏమి తినకుండా ప్రభు దగ్గర ఉండు. ప్రభు నీ మీద కనికరపడతాడు. ఖచ్చితంగా ప్రభు నీ పట్ల అద్భుత కార్యం చేస్తాడు. ఉద్యోగం కోసం ఉంటున్నావా? ఉద్యోగాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అప్పులు పోవాలని ఉంటున్నావా? అప్పులు పోవడానికి దేవుడు నీకు పరిష్కారం చూపిస్తాడు. వివాహం జరగాలని ఉంటున్నావు, ఖచ్చితంగా వివాహాన్ని దేవుడు జరిగిస్తాడు. సేవ ఫలభరితమై ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉంటున్నారా? ఖచ్చితంగా నీ సేవ జీవితాన్ని ఆశీర్వదిస్తుంది. నీ బిడ్డలు మారాలి, తాగుడు నుండి, వ్యసనాల నుండి, పాపాల నుండి విడుదల పొందుకోవాలని, నీ భర్త లేకపోతే నీ భార్య, నీ బిడ్డలు మారాలని, మారు మనసు పొందాలని నువ్వు ఉపవాసం ఉంటే ఖచ్చితంగా దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. నేను చెప్పినట్లుగా చేయండి. 3 రోజులు ప్రభు యొద్ద ఉండి కఠినమైన ఉపవాసం చేసి ప్రభు యొద్ద కన్నీరు కార్చి ఏడవండి. 3 రోజుల తర్వాత ఇక్కడ వెంటనే దేవుడు వాళ్ళకి అద్భుతం చేశాడు. నీకు కూడా దేవుడు వెంటనే అద్భుతం చేస్తాడు.
సో బైబిల్ గ్రంథంలో 3 రోజులు దేవుని యొద్ద ఉన్నప్పుడు మరుసటి రోజే దేవుడు అద్భుత కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు కనుక నీ పట్ల కూడా దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. నీ సమస్యలను దేవుడు పరిష్కారం చేస్తాడు. నీకు ద్వారాలను తెరుస్తాడు. నువ్వు వెళ్ళవలసిన మార్గంలో నేను ముందుండి నడిపిస్తాడు. సో ఉపవాసం ఉండడంలో ఏదైనా సందేహాలు మీకు ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినట్లు మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తా. ప్రభా, నీ బిడ్డను దీవించండి. వాక్యం విన్నారు, మరి 3 దినాలు వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళకి ఉపవాసంతో ఉన్నప్పుడు వాళ్ళు కనికరపడి వాళ్ళకి ఆహారం ఇచ్చినట్లుగా నీ బిడ్డల పట్ల కూడా మీరు కనికరపడి నీ బిడ్డలకు కావలసినవన్నింటిని కూడా మీరు అనుగ్రహించండి. ఆశీర్వాదపు రొట్టెలను నీ బిడ్డలకు దయచేయండి. నీ బిడ్డలను దీవించండి. మరి ప్రార్థన వలన, ఉపవాసం వల్లనే కానీ ఇలాంటిది పోవుట అసాధ్యమని వాక్యంలో రాయబడి ఉన్నది. మార్కు సువార్త 9:29 అలాగన నీ బిడ్డల జీవితంలో కూడా మీరు అద్భుతం చేసి దీవించి ఆశీర్వదించి నీ మహిమతో నింపి నీ బలమైన గొప్ప కార్యాన్ని బిడ్డల పట్ల జరిగించమని ఉపవాసం ఉండి ప్రార్థిస్తుండగా నీ బిడ్డల పట్ల కనికరపడి నీ బిడ్డల జీవితాల కార్యాలు చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. 9908937164 9908937164 ఇది నా ఫోన్ నెంబర్. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు, సందేహాలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. అలాగనే ఈ పరిచర్యను మీరు ప్రేమించి వాక్యం మీకు నచ్చినట్లయితే, ఈ వాక్యం ద్వారా మీరు దేవుడి యొక్క విషయాలలో బలపడినట్లయితే ఈ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇదే నెంబరు ఇప్పుడు లేదా మీ యొద్ద ఉన్నప్పుడు తప్పకుండా ఈ పరిచర్యకి కానుక పంపించి సహకరించండి. మరింతగా దేవుడు పనిచేయడానికి మమ్మల్ని బలపరిచిన వాళ్ళు అవుతారు. మమ్మల్ని మీరు బలపరిచినప్పుడు ప్రభు కూడా మిమ్మల్ని బలపరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించు.